నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. తెలంగాణలో బొగ్గు రాజకీయం సెగలు రేపుతోంది. గనులను ప్రైవేట్ సంస్థలకు వేలం వేయడాన్ని నిరసిస్తూ ఉద్యమబాట పట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. గతంలో కోల్బెల్ట్ ఏరియాలో చాలా బలంగా ఉన్న గులాబీ దళం కొద్ది కాలంగా అక్కడ పూర్తిగా బలహీనపడిపోయింది. ఈ నేపథ్యంలో గనుల వేలాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమించడం ద్వారా మరోసారి అక్కడ పట్టు సాధించినట్లు అవుతోందని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే గనుల వేలం కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కై చేస్తున్న పని అంటూ విమర్శలు ఎక్కుపెట్టింది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ దీనికి దీటుగానే జవాబిస్తోంది. గతంలో 2 సార్లు వేలం జరిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని, మరి అప్పుడేం చేశారని హస్తం నేతలు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు. అంతేకాదు, గతంలో కేటాయించిన వాటిలో పనులు మొదలుపెట్టని వాటిని రద్దు చేసి సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. అటు బీజేపీ ఈ 2 పార్టీల వాదనలను తోసిపుచ్చుతోంది. ప్రక్రియలో భాగంగానే ఇదంతా జరుగుతోందని చెబుతోంది. ఈ నేపథ్యంలో బొగ్గు గనుల వేలం సింగరేణి విషయంలో ఎవరి వాదన ఎలా ఉంది? గనుల వేలం వల్ల సింగరేణికి జరిగే నష్టం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, తెలంగాణలో బొగ్గు రాజకీయం రాజుకుంటుంది. మరి ముఖ్యంగా సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ మరోసారి పోరాటంలోకి దూకేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, మన స్టూడియోలో ఉన్నారు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొజ్జ సంజయ్ రెడ్డి గారు. వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు జూమ్లో జాయిన్ అయ్యారు. మొదట మనం సంజయ్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాము. సంజయ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఈరోజు మీరు చూసే ఉంటారు, కేటీఆర్ గారు ఈ సింగరేణి ప్రాంత మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పార్టీ నేతలందరితో కూడా సమావేశమయ్యారు. 2 సింగరేణిని చంపేసేందుకు కాంగ్రెస్ బీజేపీ కుట్రలు పన్నుతోంది. దీన్ని గట్టిగా తిప్పి కొడతాము, పోరాటం చేద్దామని చెప్పి కూడా ఒక పిలుపునిచ్చారు కేటీఆర్. ఏంటి కాంగ్రెస్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు వాళ్ళకి ఏం పని లేదు కదండి, ఏం పని ఉంది, మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏదో ఒకటి రేజ్ చేయాలి. వాళ్ళు మాట్లాడడం అండి, గతంలో 2 సార్లు జరిగినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదు కదా, బీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, మరి ఆ రోజు ఎందుకు ఆలోచించలేదు, ఆ రోజు ఎందుకు అదిగాలి అంటే, ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చేసే తప్పుడు పనులు అవన్నీ కూడా మీరు మర్చిపోయి ఎదుటోళ్ళ మీద మీరు అంటే ఎంతసేపటి ఎదుటోళ్ళ మీద దాడి చేయడం. ఈరోజు వీళ్ళందరూ సమావేశం అవుతున్నారండి. గతంలో సింగరేణిలో అన్ని అక్రమాలు అన్ని అవినీతి జరిగినప్పుడు ఎందుకు ఇవాళ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఎందుకు మాట్లాడలేదు? ఇలా ఎక్కడన్నా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అవుతుందా సార్? మీరే చెప్పండి. అధికారంలో వాళ్ళు మాట్లాడేదానికి కొంచెమన్నా మీనింగ్ ఉండాలి. ఏదైనా మాట్లాడడం అంటే ఇది ఇట్లా చేస్తుందని రీతిలో మాట్లాడి ఇద్దరు మోడీ గారిని నమ్ముకొని ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని బాగా ఇబ్బంది పెట్టే మాటలు ఇలా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీ అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కానీ టార్గెట్ చేయడం అనేది తెలంగాణ ప్రజలను టార్గెట్ చేయడమే. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయండి. గతంలో మీ చెల్లె కూడా గౌరవాధ్యక్షురాలు ఉంది కదా సార్, దానికి సింగరేణి దానికి చేసినప్పుడు ఎన్ని లక్షలకు ఉద్యోగాలు అమ్ముకుంది, అది ఎంత అవినీతి జరిగింది. అప్పుడు ఇవన్నీ గుర్తురావు వీళ్ళకి. ఇవన్నీ ఏముండవు. అప్పుడు సింగరేణి కార్మికులు గుర్తురారు, వాళ్ళ ఫ్యామిలీస్ గుర్తురావు, ఏమి రావు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏదన్నా పని చేద్దామంటే ప్రతి దగ్గర మీరు చూస్తున్నారు కదా, ఏ విషయం మమ్మల్ని ముందలు పడనిస్తలేదు. కానీ వీళ్ళని పట్టించుకునే మానవుడు ఎవరు లేరు. బీఆర్ఎస్ పార్టీలో ఆ 3 మిగులుతారు, 3 లేకపోతే 4 మిగులుతారు, అంతే తప్ప ఆడ జరిగేది కూడా ఏం లేదు. ఇలా బీజేపీ పార్టీ మీద అనడం అంటే, మీరు గతంలో అధికారంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. మరి అప్పుడు ఎందుకనలేదు? అప్పుడు మీ చెల్లెని సేవ్ చేయాలి, మీవన్నీ బయటికి రాకుండా చూడాలి అని మేము కూడా అనొచ్చు కదా సార్. మేము అనేది ఏంటంటే మీ మీద దాడి చేయడము, మీ మీద ఏదో చేయడము, టైంపాస్ చేయడం కాదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు తప్ప ఈ పిచ్చి మాటలు మాట్లాడి మేము కూడా ఒకటే చెప్తున్నాం సార్. అది టెండర్స్ ఏవైతే ఇస్తున్నారో ఏమైందో అది ఒకవేళ అది కంప్లీట్ కాకపోతే తిరిగి వాళ్ళకి ఇవ్వమనే చెప్తున్నాము. అంతేగాని మేము ఏదో ఇక్కడ ప్రతిదీ ఎలిగేషన్ చేయాలి, ప్రజలకు ఏదో ఒకటి కన్ఫ్యూజ్లో పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి. మీరు ఎంత బురద జల్లినా నంది పంది కాదు, పంది నంది కాదు. వాళ్ళు ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటేసారి ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిండ్రు, అంత న్యాయం చేయాలనే చూస్తాం తప్ప ఎవరికి అన్యాయం జరగాలనేది ఎక్కడ కూడా ఉండదు. కాంగ్రెస్ పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ తిన్నా 7 లక్షల వెయ్యి ఇప్పుడు కోట్లు అవి మొత్తం కూడా బయటికి రావాలి. ఎందుకంటే ఇలా ప్రజల సొమ్ము సార్. ఇలా ఒక్కో కాంగ్రెస్ పార్టీకి చాలా అంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ
ఒక్కొక్క రూపాయిని జమ చేసి పొదుపు చేసి తెలంగాణ ప్రజలకు పెట్టడానికే తప్ప అదేదో కాంగ్రెస్ పార్టీ సొంతంగా తినడానికో లేకపోతే వాడుకోవడానికి ఉండదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కేటీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరి ఆ రోజు కళ్ళు ఎందుకు నెత్తికెక్కినాయి నీకు? ఆ రోజు గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క నాయకులతో ఎందుకు మాట్లాడలేదు? ఎప్పుడు సింగరేణి వాళ్ళని ఎప్పుడు పిలిచి మాట్లాడుకోలేదు? అసలు వాళ్ళ ఉనికి ఎట్లా కోల్పోయింది చూసిండు కదా సార్ మీరు. సింగరేణి కార్మిక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మిక గుండెలో పెట్టుకొని చూసిండ్రు. మరి వాళ్ళని మీకు అధికారం ఉన్నప్పుడు మీకు మదం ఎక్కి అధికార దహం అనేది ఎట్లా ఉండే అంటే కుటుంబానికి వచ్చినవన్నీ దోసుకుని ఒక్క దగ్గర కాదు, ఇది ఒక్కటనే కాదు, మొత్తం వాళ్ళ చిట్టా తోలితే టోటల్గా వాళ్ళు చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏది చూసినా దేంట్లో చూసినా అవినీతి. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి మీరు అంటున్నారు. గతంలో చెయ్యని తప్పు మేము చేస్తున్నామా అంటే ఇవాళ రాష్ట్రంలో అధికారం ఉన్నందుకు మా మీద బురద జల్లుతున్నారా అనేది తెలంగాణ ప్రజలకు అర్థం కావాలి. వాళ్ళు చూస్తున్నాం కదా సార్, ఎక్కడ కూడా వాళ్ళకి ఏం దొరకట్లేదు. ఏం చేయాలి? రైతు బంధు ఇస్తలేదు మరి ఇలా ఎట్లా రైతు బంధు ఇచ్చినాం సార్ మేము? ఇలా రుణమాఫీ చేయరని ప్రచారం చేస్తున్నారు. ఒక్కొక్క దానికి లింకులు పెట్టి ప్రతి దానికి ఇవ్వరు అనుకుంటే చేస్తుంటే బేషరతుగా ఆగస్టు కన్నా ముందే చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది మేము ఒక్కటే చెప్పినాం, ఎలక్షన్ల తర్వాత కోడ్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా తెలంగాణ ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పుడిప్పుడే అదవుతున్నాము. మీరు చూడండి, నువ్వు ప్రతిదానికి వాళ్ళు ముందుకు వచ్చేసి గతంలో జరిగిన దానికి మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎంతసేపటికి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అవుతుంది, ఇట్లా మనం ప్రజలలో ఉండకపోతే ఏదో ఒకటి చేయాలి, మాకు ఉద్యమాలను చేయడం అంటే మాకు లేదా ఉద్యమాలు అంటే ఉద్యమాల చరిత్ర మాకు లేదా అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే మేం కదా. ఉద్యమాలు మీరు చేసిరు, మీ కుటుంబంలో అయితే ఓడైతే పోలే కదా. ఇలా ఉద్యమ నాయకులు అదైపోయిండు. సింగరేణి దాంట్లో కూడా ఎంతమంది పిల్లలు చచ్చిపోయింది సార్. అట్లా అంటున్నప్పుడు వీళ్ళు ఎందుకు చూడలేదు? ఇవాళ మీకు ఏదో చెప్తున్నారు, ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఉనికి కాపాడుకొని ఏదో ఇవాళ వాళ్ళ ప్రజల పక్షానమే నిలుస్తున్నప్పుడు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు కనీసము కళ్ళు ఎట్లా అంటే కనీసం అది కూడా వాళ్ళు ఆలోచించలేని పరిస్థితి. రైట్ ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికేల జయరామ్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారి అభిప్రాయం తెలుసుకునే ముందు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారి దగ్గర వెళ్దాం. వెంకరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. రైట్ సార్, కేటీఆర్ మరోసారి మీ మీద యుద్ధం ప్రకటించారు. సింగరేణి కాలరీస్లో బీజేపీని తిరగకుండా చేస్తాము, ఎందుకంటే సింగరేణిని వేలంపాటలో సింగరేణిని తెగనమ్మేందుకు బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ రెండు కలిసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కుట్రలను తిప్పికొట్టే విధంగా మరోసారి తెలంగాణ పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈరోజు కేటీఆర్ గారు పార్టీ నాయకుల సమావేశంలో స్పష్టం చేశారు. ఎట్లా చూస్తుంది బీజేపీ దీన్ని? ఇప్పుడు ఒకటి నరేష్ గారు, కేటీఆర్ ప్రసంగం ఆ మాటలు చూసిన తర్వాత చాలా జాలేస్తుంది. ఎందుకంటే మేము చాలా కాలం ఆయనతో పనిచేసినాము జేఏసీలో. కోదండరామ్ గారు మేమంతా కలిసి చేసినటువంటి సందర్భాలు మేము ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ చరిత్ర ఉద్యమ చరిత్ర అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది సింగరేణి మీద ఏమంటే వాళ్ళకు నైతిక హక్కు కానీ ఇంకే హక్కు కానీ లేదు. గత 10 సంవత్సరాల నుంచి పదవిలో ఉన్నారు. ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేటువంటి దాని గురించి వాళ్ళు ఆలోచించుకోకుండా అప్పటి ఒక జాతీయ విధానం నడుస్తుందండి. ఇప్పుడు మనకు సింగరేణి ఉద్యమంలో చాలా కీలక పాత్ర ఉంది, మీకు అందరికీ తెలిసినటువంటిది. సింగరేణి సైరన్ ఆగిపోయిన తర్వాత ఆ రోజు మాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది, ఉదయం 6 గంటలకు అందరూ కూడా స్ట్రైక్లో వెళ్ళిన తర్వాత మొత్తం యావత్ ప్రపంచం అనేటువంటిది ఒక చూపు మన వైపు తెలంగాణ వైపు చూడడం జరిగినటువంటిది. సింగరేణి అనేటువంటిది తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో ఒక గుండెకాయ లాంటిది, దాన్ని ఏం సందేహం లేదు. దాని కాంట్రిబ్యూషన్ కానీ దాని పాత్ర కానీ అక్కడ జరిగిన ఉత్పత్తులు కానివ్వండి, నల్ల బంగారం అని మనం పేరు పెట్టుకున్నాం దానికి, ఇవన్నీ కూడా చరిత్రలో మనకు ఒక మైలురాయిలాగా ఉన్నటువంటి సందర్భం. సింగరేణిని బ్రతికించుకోవాలా, సింగరేణి కార్మికులను బ్రతికించుకోవాలి అంటూనే మనకి ఏమైపోయింది, అక్కడ ఉండేటువంటి ఉద్యోగస్తులు 1,00,000 నుంచి వాళ్ళ 40-45 వేల మంది ఉద్యోగస్తులకు రావడం జరిగింది. ఇంకా ఇట్లాగే సాగితే అది 8-9 వేలకు పోతుంది అనేటువంటిది ఒక ఆందోళన అనేటువంటిది అందరిలో ఉన్నటువంటిది. రాజకీయాలకు అతీతంగా మనం మాట్లాడడం జరిగినప్పుడు ఇప్పుడు సింగరేణి యాక్షన్ కోల్ మైన్స్ కిషన్ రెడ్డి గారు మా రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడనే ఆ యాక్షన్స్ కూడా గత 4 రోజుల కింద జరిగినటువంటిది. ఫస్ట్ టైం ఢిల్లీ తర్వాత బయట హైదరాబాద్ కేంద్రంగా యాక్షన్స్ జరిగినవి. మరి వీళ్ళు కూడా నాకున్న సమాచారం మేరకు ఏంటంటే సింగరేణి కూడా పార్టిసిపేట్ చేయాలనేటువంటి దాని కింద వాళ్ళు కూడా అన్నట్టు దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం చేసింది ఏందనేటువంటిది చర్చను పక్కకు పెడితే ఆ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కిషన్ రెడ్డి గారిని ఆ యాక్షన్ ప్రోగ్రామ్ లోనే కలవడం జరిగింది. మనమంతా మీడియాలో చూడడం జరిగినటువంటిది. ఆయన ఒక రిక్వెస్ట్ చేయడం జరిగినటువంటిది. కిషన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా ఒక మంత్రిగా బొగ్గు గనుల రక్షణ కోసం పనిచేసేటువంటి ఒక వ్యక్తిగా మరి రాజకీయ నాయకుడిగా ఆయన మాట్లాడింది కూడా మనం చూడడం జరిగింది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా సింగరేణిని బతికించుకుంటాం, సింగరేణికి నష్టం జరగనియను, నేను మాట్లాడతాను,
మీరు కూడా మేము కూడా వస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మేము కూడా వస్తామని చెప్పినటువంటి దాన్ని ఆయన ఆ సందర్భంగా చెప్పడం జరిగినటువంటిది. ప్రధానమంత్రి గారితో మాట్లాడదాము అనేటువంటి దాని మీద ఇది జరుగుతున్నటువంటి చరిత్ర. మీ కూతురు అంటే ఇప్పుడు జైల్లో ఉన్న కూతురు ఎవరైతే ఉన్నారో ఆమె ఏ కెపాసిటీలో ఆ సింగరేణి కాలరీస్ కు ఎంప్లాయీస్ అసోసియేషన్ కు ఎంతకాలం పనిచేసింది, దేనికోసం పనిచేసింది అనే చర్చలకు పోతే దాంట్లో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నవి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు చాలా విషయాలు ఇప్పుడు ఆయన స్పష్టంగా ఆయన కొంత చెప్తున్నాడు, కొంత చెప్పడం లేదు. కానీ మాట్లాడింది బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అక్కడ జరిగినటువంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో ఏ రకంగా పాలన సాగింది అక్కడ అనేటువంటి దాని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే టీఆర్ఎస్ పార్టీ తన యొక్క రాజకీయ అవసరాల కోసం, ఓటు బ్యాంకు కోసం కేవలం అక్కడ ఉండేటువంటి కార్మికులని రెచ్చగొట్టి తెలంగాణ అనేటువంటి దాని కింద చేసినటువంటి ఒక ప్రయత్నంలో మళ్ళీ అదే కోణంలో ఇప్పుడు మన ప్రయత్నం చేస్తున్నారు. బహుశా వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఎవ్వరూ రారు, ప్రాంతీయ కుటుంబ పాలన కింద వాళ్ళు ఉండేటువంటి పద్ధతి లోపల ఇవాళ వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలు బహుశా నాకు కూడా బాధ అనిపిస్తుంది, ఒక్క పార్లమెంట్ సీటు గెలవనటువంటి పరిస్థితికి ప్రజలు వాళ్ళు నెట్టివేసినారంటే వాళ్ళకి ఇంకా అర్థమైతే లేదు. ఏదో ఒకటి పట్టుకొని రావడానికి దాన్ని ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి సింగరేణికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా రాజకీయాలకు అతీతంగా చెప్తున్నాను. కిషన్ రెడ్డి గారు అయితే చాలా సంతోషం, బట్టి విక్రమార్క గారు కలిసినారు. అదే పద్ధతిలో రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీలో చాలా మంత్రులను కలుస్తున్నాడు. ఇది రాజకీయాలు ఏం లేదు, తెలంగాణ అభివృద్ధి కోసం అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా ఎవరి పాత్ర వాళ్ళకు ఉన్నది. వాళ్ళని ఒక 8 సీట్లు వాళ్ళని గెలిపించినారు, 8 సీట్లు మమ్మల్ని గెలిపించినారు. అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేటువంటి క్రమం లోపల మనం అందరూ సహకరించాలి. ఏం చేయాలనో అర్థమైతే లేదు వాళ్ళకి అర్థం కాక టీఆర్ఎస్ లేదంటే ఇప్పుడు మేము ఏదో చేస్తాము అది చేస్తామంటే ఏది జరగదు, ఏమీ కాదు. కాబట్టి సింగరేణి రక్షణ జరగాల, సింగరేణి కార్మికుల భద్రత ఉండాలా, సింగరేణికి భవిష్యత్తు ఉండాలా. ఆ కోణంలో ఏం చేస్తే బాగుంటుంది బొగ్గు గనులకు సంబంధించి, ఎందుకంటే దాని మీద చాలా చర్చలు జరిగినాయి. గతంలో కూడా ఓపెన్ కాస్ట్ సిస్టమ్ వచ్చింది, కార్మికులు వ్యతిరేకించినారు. మరి రకరకాల అంశాలు ఉన్నాయి. అవి ఒక టెక్నికల్ సబ్జెక్ట్, అది మనం రాజకీయ కోణంలో దాన్ని ఆలోచించవలసినటువంటి అవసరం లేదని నేను భావిస్తున్నాను. వాళ్ళు ఒక్క సీటు కూడా గెలవలే, వాళ్ళు ఒక సీటు కూడా ఆ ప్రాంతంలో తుడుచుకబెట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి. వాళ్ళు 8-10 స్థానాలు సింగరేణి యొక్క ప్రభావము, కార్మికుల యొక్క ప్రభావం ఉండేటువంటి ఏ అసెంబ్లీ సీటు కూడా వాళ్ళు గెలిచినటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఏదొకటి దొరికితే దాని గురించి మాట్లాడాలనే పద్ధతికి వచ్చేవాళ్ళు. వాళ్ళు చేసిన తప్పులు చెప్పడం లేదు. నాకు అర్థం కాదు ఏంటంటే ఏ టెక్నికల్ నాలెడ్జ్ ఉందని కవిత గారిని అక్కడ ఎన్నుకునేటట్టు చేసినారంటే దేనికోసం చేసినారు అంటే అక్కడ ఒక బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అక్కడి నుంచే జరిగినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరు లేరా? ఆమె ట్రేడ్ యూనియన్లు ఏమైనా పనిచేసిందా గతంలో? ఇప్పుడు ట్రేడ్ యూనియన్ సంఘాలకు ఉండాలన్నప్పుడు అంటే ఇక్కడి నుంచి పేరు పోతుంది, అక్కడి నుంచి ఎన్నుకోవాలా, అది అక్కడ ఉండే నిర్ణయాల మీద ఆమె ప్రభావం చేయాలా, దానికి సంబంధించినటువంటి మన అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలు మన వైపు రావాలా. ఇది కదా వాళ్ళు చేసినటువంటి పాలన. ఇప్పుడు ఏది దొవ్వినా అదే కనపడుతుంది కదా. విద్యుత్ శక్తిలో అదే కనపడుతుంది, కాలుష్యంలో అదే కనపడుతుంది, పశువుల గొర్రెల అమ్మకాల్లో అదే కనపడుతుంది, ఫోన్ ట్యాపింగ్లో అదే కనపడుతుంది. అసలు తవ్వితే అన్ని అక్రమాలు, అవినీతికి సంబంధించిన అంశములు ఫైళ్లు బయటకు వస్తున్నటువంటి సందర్భం లోపల ఇవాళ కేసీఆర్ గారు ఏం మాట్లాడితే ఎవరింటారండి? ఏం మాట్లాడాలో అసలు ఎవరైనా వింటున్నారా? అసలు వాళ్ళ ఏదైనా మాట్లాడితే ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏదో మీరు డిస్కషన్ పెట్టినారు, మేము మాట్లాడుతున్నాం కానీ ఎవరి గురించి అనేటువంటిది ఉంది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే సింగరేణి జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలా, సింగరేణి కార్మికులను రక్షించుకోవాలా, సింగరేణి ప్రాంతంలో అభివృద్ధిలో భాగం కింద కావలసినటువంటి అవసరాలు ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటిది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఒక జాతీయ విధానం ఉన్నది అన్ని దేశంలో. ఇప్పుడు ఇది ఒకటే కాదుగా, ధన్బాద్ ఎందుకంటే పెద్ద గవర్నమెంట్స్ ధన్బాద్ లో ఉన్నాయి, అక్కడ మనకు ఒరిస్సాలో ఉన్నాయి. కాబట్టి ఒక జాతీయ విధానంలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప ఇక్కడ ఏదో సింగరేణికి అన్యాయం చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ అని చెప్పడం అనేటువంటిది ఆశాస్పదము. ఆయనకు ఆ మాత్రం ఆలోచన లేకుంటే మనం చేసేది తెలంగాణకి అప్లై చేయాలి. రైట్ సార్. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తాటికేల జయరాం గారు జాయిన్ అయ్యారు. జయరాం గారు నమస్తే అండి. నమస్తే. రైట్ జయరాం గారు, మరోసారి తెలంగాణలో జంగు సైరన్ ఊదుదాము అని చెప్పి టీఆర్ఎస్ ప్రకటించింది. ఈ సింగరేణి బొగ్గు వేలాన్ని నిరసిస్తూ ఉద్యమ కార్యాచరణ కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. ఎట్లా చూడాలి సార్ దీన్ని? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, వీక్షిస్తున్న ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. ఇందులో మనము 2 విషయాలను చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. ఒకటి వచ్చేసేమో రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాలు, అక్కర్లు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకటి. ఇంకొకటి వచ్చేసి సింగరేణి కాపాడుకోవడం అనేది 2. 100% సింగరేణి అయితే కాపాడుకోవాలి, ఏదేమైనా కూడా కాపాడు. ముఖ్యంగా రాజకీయ అవసరాలు ఎలా ఉంటాయంటే సింగరేణి కార్మికులతోని జనరల్గా సింగరేణిలో కనుక ఉన్నట్టు అయితే అక్కడ అనేక అంశాల్లో కంటే కూడా ఫినాన్షియల్గా స్ట్రెంథన్ అవ్వచ్చు.
ఫినాన్షియల్గా స్ట్రెంత్ అనవడంతో పాటు అక్కడ ఉన్న ఎంప్లాయీస్లో అసోసియేషన్లో ఇన్వాల్వ్ కావచ్చు, ఒకటి వచ్చి రాజకీయంగా ప్రభావితం చేయొచ్చు, ఓట్లను దండుకోవచ్చు, మేము మాత్రం మీకోసం పోరాడుతున్నాం అనేది ఒక డ్రామాని క్రియేట్ చేయొచ్చు. దాన్ని సక్సెస్ఫుల్గా కేసీఆర్ గారు ఏం చేశారంటే కవితను దాంట్లోకి ఇన్వాల్వ్ చేశారు. గౌరవ సింగరేణి కాలనీస్లో పనిచేస్తున్న దానికి ఒక ఆర్గనైజేషన్ ద్వారా గౌరవ అధ్యక్షురాలుగా పెట్టేసి కేసీఆర్ గారిని పెట్టేస్తారు. కేసీఆర్ గారు కవితను పెట్టేశారు. అక్కడ వరకు బాగానే ఉంది. సరే, కూతురుగా కాకుండా సో తను గౌరవ అధ్యక్షురాలుగా పెట్టింది అనుకుందాం, అది అంతవరకు బాగానే ఉంది. కానీ ఏ అర్హతను పెట్టారు అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. అర్హతలు అంటే ఏమి అక్కర్లేదు, కేసీఆర్ బిడ్డ కాబట్టి పెట్టేసుకున్నాడు. అంటే ఇంకొక మాట చెప్పాలంటే సింగరేణిని కవితకు అప్పగిచ్చేసిండు. ఒక్కటే మాట చెప్పాలంటే అప్పగించిన తర్వాత జరిగిన విధంగా శ్రీధర్ రావు అనే ఒక ఐఏఎస్ ఆఫీసరు మేనేజింగ్ డైరెక్టర్ గా ఏళ్ల తరబడి అదే కుర్చీలో ఫెవికాల్ రాసుకొని కూర్చున్నాడు. 10 ఏళ్ళు ఎవడైనా ఉంటాడా అక్కడ? 10 ఏళ్ళు ఆయన అక్కడే కూర్చోబెట్టేసాను. అంటే ఆ శ్రీధర్ రావు అనే ఎవరంటే వెల్మ కులానికి చెందినవాడు. వరంగల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసి తర్వాత సో పైరవీలు ఎక్సెట్రా ఎక్సెట్రా చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సీఎం సెక్రటరీగా పనిచేశారు. ఇది డిఫరెంట్ స్టోరీ. సో శ్రీధర్ రావు అనే వ్యక్తి ఆయన తీసుకొచ్చేసి అక్కడ పెట్టేశాను. అంటే ఇక్కడ పూర్తి స్థాయి లోపల ఇన్ఫ్లుయెన్స్ చేయటం కోసము, పైసలు దండుకోవడం కోసము, ఇంకా చెప్పాలంటే ఉద్యోగాల నిర్ణేత దాన్ని పెట్టినప్పుడు ఇంతకుముందు వెంకన్న చెప్పినట్టుగా వెంకన్న ఒకటి చాలా ఉన్నతమైన మాట చెప్పాడు. ఏంటిదంటే అక్కడ చేసే అసంఘటిత కార్మికులతోనే పనిచేసిన దాఖలాలు మీరు ఏమైనా ఉన్నారా? లేదు అనుకుంటే మీరు ఇంతకుముందు పనిచేసిన దాఖలాలు ఏమైనా ఉన్నారా? లేకపోతే కార్మిక సంఘాలతో ఏమైనా సంబంధాలనే అంటే ఇది ఏది కాదు. అక్కడ శ్రమించి పనిచేసిన వాడికే దాంట్లోపల ప్రయారిటీని ఇవ్వాలి. ఎక్కడైనా అదే ఉంటుంది, అక్కడైతే మరి ముఖ్యం. అలాంటిది ఒక ముఖ్యమంత్రి ఏ మాత్రం ఎలాంటి బేసుజాలు లేకుండా తన కూతుర్ని తీసుకొచ్చేసి ఏదో ఆస్తులు రాసించినట్టుగా సింగరేణి పైన కూర్చోబెట్టేశాడు. అంటే ఆ కూర్చోబెట్టిన విధానమే తప్పుడు విధానం. మరి ఆ రోజు మీరు కూర్చున్న తర్వాత సింగరేణి మీద జరుగుతున్న అవకతవకలేంది, సింగరేణిలో జరుగుతున్న సో ఎంప్లాయ్మెంట్ ఏంది, సో వాళ్ళకు జరుగుతున్న కారుణ్య అపాయింట్మెంట్స్ ఏంది, వాళ్ళు ఎందుకు నారాజుగా ఉన్నారు, ఎంతమంది అనారోగ్యంతో చనిపోతున్నారు, అక్కడ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడ చదువుకున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆ కుటుంబ కార్మికులకు అవసరాలేంది, అనారోగ్యంతో మీకు సింగరేణి కాలనీస్ లో నేను కొన్ని రోజులు పనిచేశాను డాక్టర్ గా. అక్కడ ఉండేదంటే మీకు యంగ్ హైపర్ టెన్సివ్ క్యాండిడేట్స్ బయట మనం చూస్తుంటాం. యంగ్ హైపర్ టెన్సివ్ అల్సరేటిక్ క్యాండిడేట్స్ ని విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి. మీకు ఎవరికి చూసినా కూడా 140/90, 140, 150, 160, 180/110 ఇదే బీపీని మానిటర్ చేసేవాళ్ళు. ఇది నేను కొన్ని క్యాంపులలో కూడా నేను కండక్ట్ చేస్తే వెళ్ళాను. అంటే ఈరోజు మీరు కాలనీస్ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోతున్నా కూడా ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోలేదు. 10 ఏళ్ల నుంచి మీరు అసలే పట్టించుకోలేదు. ఏ ఒక్క రాజకీయ నాయకుడు పట్టించుకోలేదంటే అది వేరే విషయం. ఎందుకంటే సో కాంగ్రెస్ బీజేపీ అని పక్కన పెట్టేద్దాం. కానీ ఉద్యమాలతోనే వచ్చినది ఇది నాది తెలంగాణ, నా తెలంగాణ, ఇది నాది అనుకున్నప్పుడు మీరు కదా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, అక్కడ ఉన్న బాగోగులు చూడాల్సింది. అది ఏది చూడలేదు. అంటే వాళ్ళను ఈరోజు కార్మికులను ఒక యంత్రాల్లాగా ముడిసరుకుగానే చూశారు తప్పితే ఇంతవరకు ఏమి జరగలేదు. ఇంకొక అంశం వచ్చేసి కేటీఆర్ ఒక డ్రామా ఏం చేస్తుందంటే ఇప్పటి వరకు జరుగుతున్న డ్రామా కాబట్టి కొత్త డ్రామా, ఇదంతా బీజేపీ కాంగ్రెస్ ఒకటి అనుకుంటారు. ఇక బీజేపీ కాంగ్రెస్ ఒకటైన తర్వాత ఇక మిగతా రాజకీయ పార్టీలు దేనికోసం? మరి మిగతా రాజకీయ పార్టీలు అక్కర్లేదు కదా. బీజేపీ కాంగ్రెస్ ఒకటైన తర్వాత మిగతా రాజకీయాలతో బాగానే లేదు. మరి బీజేపీ కాంగ్రెస్ కలవదు అన్న డౌటే లేదు. సో కొన్ని సందర్భాల లోపల షేర్ చేసుకునే విధానం లోపల కానీ, జాతీయ విధానాల్లో కానీ, లేకపోతే ఉత్పత్తి విధానంలో కానీ, ఉత్పత్తిని దాన్ని ఏ విధంగా మన ప్రజలకు పంచాలనే విధానంలో కానీ రెండింటికి ఒక గైడ్ లైన్స్ ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ను ఫామ్ చేయగలరు, జాతీయ విధానాలతో పనిచేస్తారు కాబట్టి. స్టేట్ లో ఉండే ప్రాంతీయ పార్టీలకు జాతీయ విధానాలతో పనిచేయవు. జాతీయ విధానాలతో పనిచేసిన వాటిని స్టేట్కే కన్ఫైన్ కానీ ఉండలేవు.
ఈ కామన్ సెన్స్ ఎందుకు లేకుండా పోయింది? ఈ తెలివి తక్కువతనంతోనే నువ్వు ప్రజల్లోకి మళ్ళీ పోయి మళ్ళీ ఎందుకు అబాస్ పాలవటం ఏంది అనేది మిత్రుడు కేటీఆర్కి నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఆ బిడ్డలను పట్టించుకోలేదు, అక్కడ వృద్ధులను పట్టించుకోలేదు, వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకోలేదు, కారుని అపాయింట్మెంట్స్ని పట్టించుకోలేదు, వాళ్ళ స్థితిగతులను పట్టించుకోలేదు. ఒక కారుణ్య అపాయింట్మెంట్ కావాలంటే వాళ్ళ అన్ఫిట్ జరగాలంటే ఇంకొక ఉద్యోగం కావాలంటే 10 నుంచి 15 లక్షల లంచం మారిపోయిందండి. ఓకే ఓకే, ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. కారుణ్య అపాయింట్మెంట్ మీరు పెట్టండి, అక్కడ హెచ్ఓడీలు పోతారు డాక్టర్లు, ఎవడెవడు ఏం పని చేసిండ్లో, ఈ కారుణ్య అపాయింట్మెంట్లు ఎట్లా చేసిండ్లో, ఎట్లా అన్ఫిట్ చేసిండ్లో, నిజంగా దానిపైన విచారణ జరిపిస్తే ఒక్కొక్కటి బండారం బయటపడుతుంది. దీని వెనకాల ఎవరున్నారో తెలుస్తుంది, దీని వెనకాల ఏ నాయకులు ఉన్నారో తెలుస్తుంది. ఈరోజు అంటే ఈ అపార్ట్మెంట్ లోపల ఒక పెద్ద స్కామ్ గా మారిపోయింది. పెద్ద స్కామ్ గా మారిపోయి లాస్ట్ కు మీకు ఎక్కడ లేని విధానము మీకు ఓన్లీ సింగరేణిలో ఉంటుంది. ఇంకా నాకు తెలిసిన విషయమే ఇది. జనరల్ గా ఎవరికైనా కట్టమిచ్చి ఆడబిడ్డను పెళ్లి చేసుకుంటారు, కానీ సింగరేణి కార్మికులు నా ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్పేసి నా ఉద్యోగాన్ని ఇస్తాను అని చెప్పేసి తను తినే తిండిని పక్క కూతురు కోసం వదిలేసుకొని బిడ్డ పెళ్లి చేయాల్సిన గతి పడుతుంటది. సిగ్గు లేకుండా ఏమీ లేకుండా అది తలుసుకుంటే బాధగా ఉంటది. రైట్ సార్, ఆడబిడ్డ పెళ్లి చేయాలా, లేకపోతే మనం అడుక్కు తినాలా? రేపు నా భార్య బిడ్డలు ఏం కావాలి? నాకు పెద్ద కూతురు ఉంటే నా కూతురు పెళ్లి చేయాలంటే మిగతా నా బిడ్డలంతా ఏం కావాలి అంటే ఈ పరిస్థితి. ఇది డిమాండ్ గా అడిగిన అల్లుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఆ విధంగా జైన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంత కుట్ర కోణము అందులో ఉంటే ఇంకా ఏమి జరగనట్టుగా కేటీఆర్ మాట్లాడడం ఏమాత్రం కేటీఆర్ కు తెలివి ఉందని నేను అనుకోను. చదివిన చదువు వచ్చేసేమో ఒకటి, మాట్లాడే భాష ఇంకొకటి, దాంట్లో బ్రెయిన్ ఉండదు, దీంట్లో బ్రెయిన్ ఉండదు. అరే ఏదైనా మాట్లాడితే మనము లిటరసీ ప్రకారమైంది, సైంటిఫిక్ గా ఏమున్నది, ఎక్కడ నష్టాలు జరుగుతున్నాయి, దానిని ఎట్లా మనము దాన్ని అప్గ్రేడేషన్ చేసుకోవాలి, ఏ విధంగా దాన్ని మనము ముందుకెళ్ళాలి అనే దాన్ని మాట్లాడితే మేమంతా ఉన్నాం కొట్లాడడానికి. అవును, అది కాంగ్రెస్ బీజేపీ ఐ డోంట్ కేర్. నాకు కాంగ్రెస్ అయితే నాకేంది, బీజేపీ అయితే నాకేంది. ప్రజా అవసరాలను దెబ్బ కొట్టినప్పుడు డిఫరెంట్ గా మనం దాన్ని పెట్టాల్సిందే. కానీ దానికంటే ముందు మీరు ఏం చేశారు, దానికంటే ముందు మీరేం చేశారు అది తెలియాలి కదా. 10 సంవత్సరాల్లో నువ్వు ఏమీ చేయలేను, ఇప్పుడు ఏం చేస్తానని ఓకే. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత బొమ్మర రామూర్తి గారు ఉన్నారు. రామూర్తి గారు నమస్తే అండి. నమస్కారం అండి. నో ఇష్యూ సార్. రైట్, ఇప్పుడు ఈ సింగరేణి గనుల ప్రైవేటీకరణకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా కోయగూడెం కానీ, సత్తుపల్లి కానీ, తాడిచేర్ల కానీ ఇటువంటి గనులను ప్రైవేట్ పరం చేశారు, ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పారు. సరే, అప్పుడు సింగరేణి సహకరించలేదు, అక్కడ గనుల తవ్వకాలు జరగలేదు. కేవలం దాన్ని ఒక సాకుగా చూపిస్తూ మేము అసలు సింగరేణిని ప్రైవేటీకరించలేదు, ఈ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు గనులను వేలం వేస్తామని, దీన్ని అడ్డుకుంటాము, ఉద్యమ బాట పడతాము అని చెప్పి కూడా ఈరోజు మీ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక విషయాన్ని చెప్పారు. ఏంటి డబల్ స్టాండర్డ్స్ కావా ఇవి? వాస్తవానికి వీళ్ళు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. డిబేట్ లో మాట్లాడేటోళ్లకు వాళ్ళ తల వాళ్ళది కాదు, కత్తి వాళ్ళది కాదు, గుంటు వాళ్ళది కాదు. అసలు అర్థం పర్థం లేకుండా పర్సనల్ పదజాలంతో మాట్లాడడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ సొంత పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ సమాజం కోసం, ముఖ్యంగా సింగరేణి సమాజం కోసం తెలంగాణ ఎంత దూరమైనా పోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. నేను ఒకటే అడుగుతున్నా, ఈ 10 సంవత్సరాలలో ఏ సింగరేణి ఎంప్లాయ్ అయినా మాకు బీఆర్ఎస్ పార్టీ వల్ల నష్టం జరిగిందని చెప్పే దమ్ము ఉన్నదా? చెప్పారా? గొడవలేదు ఎక్కడన్నా అయినాయా? ఈ రోజు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఈ రెండు పార్టీలు, కేంద్రంలో ఉన్న రెండు పార్టీలు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు, ఈ రెండు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినవి కావు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడేటివి కావు, తెలంగాణ ప్రజల అభివృద్ధిని కోరుకునేటివి కావు. కాబట్టి వాళ్ళు రావటమే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు గనులకు మంత్రి, ఆయన తలుసుకుంటే వెంటనే ఈ ఏలంపాట ఆపుతారు. అలాగే ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఉగ్గు గనులకు సంబంధించిన మంత్రి, ఆయన ఇంధనం గారు, ఆయన కూడా తలుసుకుంటే ఆగిపోతాయి. కానీ వీళ్ళిద్దరూ ఆ విషయాన్ని చెప్పకుండా
ఇగో బీఆర్ఎస్ పార్టీ ఏదో బీఆర్ఎస్ పార్టీ వల్ల కార్మికులకు లాభం జరిగింది తప్ప ఆ లాభాన్ని మాత్రమే చూస్తాం తెలంగాణ పార్టీగా ఈ ప్రాంత ప్రజల లాభాల కోసము వాళ్ళ హక్కులని కాలరాయకుండా వాళ్ళ హక్కులని వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచుకునే విధంగా పనిచేస్తారు తప్ప ఎక్కడ ఈ తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టలేదు కూడా. అందుకనే ఈ రోజు ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు బొగ్గు గనులు వేలం వేస్తున్నట్టే ఎందుకు కార్మికులు అడ్డుపడుతున్నారు? ఆ రోజు ఎప్పుడన్నా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనికి ఏమైనా అడ్డు తగిలిందా? ఎందుకు అంటే వాళ్ళు లాభాలలో వచ్చాయి, కొన్ని కోట్ల రూపాయల లాభాలు సంస్థకు చేసి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వీళ్ళేదో తలాతోక లేకుండా మాట్లాడి కేటీఆర్ కు జ్ఞానం లేదు చెప్పడం, ఏదో చదువు లేదని చెప్పడం, వీళ్ళు చదువుకున్న చదువులకు వీళ్ళకు అర్థం పద్ధతులు తెలియకుండా ఒక గ్లోబల్ లీడర్ ని, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వారిని తెలంగాణ సమాజంలో ఒక తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వ్యక్తుల్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా జయరాం గారు, రామూర్తి గారు, ఎప్పుడు కూడా తెలంగాణ సమాజం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగతంగా మనం దూషించాల్సిన అవసరం లేదు. ఎవరైనా తెలంగాణ నిజంగా సింగరేణి ప్రైవేట్ పరం చేసేది ఎవరు, బీజం వేసింది ఎవరు, దాన్ని నిలబడుతుంది ఈ రోజు కూడా అదే జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి ప్రైవేటీకరణ చేసి తెలంగాణ బొగ్గు లేదు అని చెప్పి రేపు రొద్దుల్లో ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో బొగ్గులు ఉండే అనే ఒక పరిస్థితిని తీసుకురావద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా పోరాడతాం, కార్మికులకు అండగా ఉంటాం. వాళ్ళందరూ కూడా మా పక్షాన ఉంటారు. ఎందుకంటే ఈ ఇంటి సంస్థ బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ ప్రాంత ప్రజల హక్కుల కోసం పుట్టిన పార్టీ. కాబట్టి వీళ్ళలాగా పూటకో మాట రోడ్డుకో మాట చేసి ప్రజల్ని మోసం చేసి ఏలే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి వీళ్ళు ఇప్పటికైనా వెంటనే కేంద్రం ఉపసంహరించుకోవాలి, వేలాన్ని ఆపాలి. కార్మికుల హక్కులు వాళ్ళు ఏమైతే అడుగుతున్నారో వాళ్ళ హక్కులని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చేసి పెట్టాలని ఈ రెండు కాంగ్రెస్ బీజేపీ పార్టీని మేము డిమాండ్ చేస్తాం. లేకపోతే ఉంటాయి ఒక్క బొగ్గు గాని దగ్గరికి కూడా వీళ్ళని రానియం మేము దలుచుకుంటే మాది పోరాటాల పార్టీ, ఏదో ఆకాశం నుంచి దిగిపడ్డ పార్టీ కాదు. ఒక్కడిగా తయారైన బీఆర్ఎస్ పార్టీ కొన్ని లక్షల మంది సైన్యం ఉన్న పార్టీ. కాబట్టి బొగ్గు గనులలో ఇవి మా తెలంగాణ బొగ్గు, ఇది తెలంగాణ హక్కు. కాబట్టి దీన్ని ఎవడో కాలు రాస్తాడు, దీన్ని ఎవడో తీసుకుపోతాడంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంజయ్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మన స్టూడియోలో. సంజయ్ రెడ్డి గారు, ప్రధానంగా సింగరేణి బొగ్గు తెలంగాణ హక్కు, దీనికోసం తెలంగాణ ఇంటి పార్టీగా ఉన్న బీఆర్ఎస్కే చిత్తశుద్ధి ఉంటుంది కానీ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్కు ప్లస్ బీజేపీకి ఎటువంటి చిత్తశుద్ధి ఉండదు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. సరే, రామ్మూర్తి గారు ఏం మాట్లాడుతున్న తనకు ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఉంది తెలంగాణలో అనుకుంటు. పాపం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించింది అనేది జాతీయ పార్టీలాగానే తనకు తెలియట్లేదు. కాబట్టి పానల్లో కూర్చున్న వాళ్ళు ఆయన అనడానికి ఆస్కారం లేదు. నీదేముందో నీ పార్టీ గురించి నీ నాయకుడు అంటే నువ్వు మాట్లాడుకో. వాళ్ళకి తలకాయలు లేవు, వాళ్ళకి అవి లేవు, తెలివి లేదు అన్నది అంటే నేను అనేది ఏంటి సార్ అంటే ఈ రోజు వచ్చింది సార్. మీరు గతంలో ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడన్నా లైవ్లోకి వచ్చి మాట్లాడారంటే ఎంతమందికి మీరు కాల్ చేస్తే ఎవరో ఒకరు దొరికేవాళ్ళు. నేను ఒకటి చెప్తున్నా, ఇలా తెలంగాణ ఉద్యమాల గడ్డ టీఆర్ఎస్ పార్టీ అని చెప్తే టీఆర్ఎస్ పార్టీ ఎక్కడుంది సార్ నేను అడుగుతున్నా. సింగరేణి అనేది ఒక ఇప్పుడు అది ఒక కార్పొరేషన్. దాని గురించి మంచి అభివృద్ధి పదవులు నడవాలని ముందుకు 10 సంవత్సరాలు మీరే ఉన్నారు నాయన. ఇవాళ కొత్తగా మీరు అధికారం పోయి 6 నెలలు అయ్యింది. 6 నెలల లోపల ఇవాళ మేము ఉద్యమే చేయాలి. రేపటి నుంచి మీకు ఉన్న పని ఏం పని ఉంది? నేను అనేది ఏంటంటే ఉద్యమాలు అంటే ఏం ఉద్యమాలు చేస్తారు మీరు? మీ కవితక్కను బయటికి వెళ్ళి కవితక్కను జైలుకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాంపింగ్ లో పోయి అన్న ఒక్క నిమిషం ఆగయ్యా, ఒక్క నిమిషం మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక్క నిమిషము మీరు రామూర్తి అన్న మీరు ఒక్క నిమిషం ఆగాలి. రామూర్తి అన్న ఒక్క నిమిషం నేను అనేది ఏంది రామూర్తి గారు, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఆగండి, విషయం కాదండి, అన్ని వస్తాయి దానికి. ఉద్యమాలు చేయండి, మేము వద్దంటలేము. మేము కూడా ఉద్యమాలు చేసిన వాళ్ళమే, మీరు ఒక్కరు చేసిన వాళ్ళు కాదు. మీరు ఒక్కరు కేసీఆర్ కుటుంబం ఒక్కరే వేస్తే రాలే తెలంగాణ. నేను కూడా చేసిన ఉండన్నా ఉండు, ఒక్క నిమిషం ఆగు. నువ్వు చెప్పేది విను, నువ్వు చెప్పేది విను, నువ్వు సబ్జెక్ట్ డైవర్ట్ చేయకు. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి.
డిబేట్ లాగా కొనసాగిద్దాం. వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు కూడా మాట్లాడచ్చు. కానీ ప్రతిదానికి మనం కౌంటర్ ఇస్తూ పోతే అర్థవంతంగా చర్చ కాదు సార్. ఇప్పుడు ఏ పార్టీ ఏ వాదన వినిపిస్తుంది అన్న అంశము. ఓకే ప్లీజ్ రైట్ సంధ్య రెడ్డి గారు. నేను అనేది ఏంటి సార్ అంటే టీఆర్ఎస్ పార్టీ లాగా మాట్లాడుతున్నారు. మేము చెప్తాం సింగరేణి మనం తెలంగాణ ఉద్యమం అప్పుడు సింగరేణి వాసులు సింగరేణి ఉద్యోగస్తులు చాలా కీలక పాత్ర పోషించారు. అది అందరికి తెలిసిందే, వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలన్నీ తెలిసిందే. ఇదే రామూర్తి అని ఈరోజు ఇంత బాగా మాట్లాడుతున్నారు కదా. సింగరేణి మరి ఎంప్లాయీస్ అప్పుడు ఇంత అవినీతి జరిగినప్పుడు అదే కవితమ్మ 20 లక్షలు 30 లక్షలు ఒక్కొక్క ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి మోసం చేసినప్పుడు అప్పుడు ఎందుకు ఒక గౌరవ అధ్యక్షురాలు ఉన్నప్పుడు ఇదే రామూర్తి గారు ఎందుకు మాట్లాడలేదు అనే దానికి ఆయన ఒకసారి మాట్లాడి ప్రజలకు చెప్పాలి. కానీ అంటే ఇప్పుడు ఒక నిమిషం మీకు అరే మీరు ఇట్లా డైవర్ట్ చేస్తే ఇది అరే నన్ను మాట్లాడనీయక ముందుకే మాట్లాడిన తర్వాత మీరు కౌంటర్ చేదురు. అయితే నేనే అనేది ఏం సార్ అంటే అభివృద్ధి అంటే వీళ్ళలాగనా? అభివృద్ధి అంటే ఇది కాదు. అభివృద్ధి అనేది ఇంకా నోచుకోలేదు తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు అభివృద్ధి పథంలో నడుస్తున్న ప్రతి దగ్గర ఇలా అడ్డుకుంటా ఉంటారు. కాంగ్రెస్ మీద మాదంటే నేను ఒకటే చెప్తున్నాను సార్, అభివృద్ధి కోసం మీరు సహకరించి వస్తే ముందు మీరు ఇవన్నీ కాదు, మీరు మీ ఎమ్మెల్యేలను బయటికి పోకుండా మీరు కాపాడుకోండి. నిజమైన నికాసైన మీ బీఆర్ఎస్ నాయకులు మరి పోయి కాంగ్రెస్ వైపు ఎందుకు చూస్తున్నారు అనేది అది చూసుకోండి. కానీ మనం ఏదో వచ్చేసి ఇక్కడ మాట్లాడడము ఏదో మన ఉనికి కాపాడడం కాదు. ఇవాళ పార్లమెంట్లో ఒక్క సీట్ రాంది వీళ్ళు మాట్లాడుతున్నారంటే ఒకసారి వాళ్ళు తిరిగి చూసుకొని ఆత్మపరిశీలన ప్రజలు మననే పార్లమెంట్లో ఒక్క సీట్ రాకపోయినంత మాత్రాన తెలంగాణ పార్టీగా ఉండదా? నేను ఒక్కటి సార్ మీకు ఏం చెప్పిన పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత ఆ ముగ్గురు ఆ నలుగురు తప్ప ఎవరు మిగిలిన అని చెప్పలేము. ఇంకొకటి రేపు సర్పంచ్ ఎలక్షన్స్, రేపు స్థానిక ఎలక్షన్స్ అయితే కదా, మీరు అప్పుడు కూడా ఆ పరిస్థితి కూడా చూడండి. తెలంగాణ ప్రజలు వీళ్ళని గుండెల్లో పెట్టుకున్నారండి. టీఆర్ఎస్ పార్టీని గుండెల్లో పెట్టుకుంటే మీరు ఏం చేసిరు? మీ అహంకారంతో బీఆర్ఎస్ పార్టీ పెట్టుకోరు. అది మీ అంతర్గత విషయం, మేము కాదనం. అది మీరు ఎక్కడన్నా ఓండి ఏమన్నా చేసుకోండి. ఇవాళ మీ తప్పు మీరు చేసిండని మీకు తెలుసు, కానీ మీరు బయటికి మాత్రం చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే సింగరేణి వాళ్ళ గురించి 10 సంవత్సరాలు మీరు ఎందుకు ఆలోచించలేదు? ఇలా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడము, కాంగ్రెస్ పార్టీ ఏ పని చేస్తే ఆ పనికి మేము అడ్డుకుంటాము, మేము అది చేస్తాము. ఇలా కేసీఆర్ ఒక్కరు తెలంగాణ కోసం కష్టపడ్డారు, సింగరేణి వాళ్ళ బాధలు మాకే తెలుసు, మాకు ఎవరు తెలియదు, పురిటిగడ్డ ఇవన్నీ గతంలో ఎందుకు మీరు ఆ పాలన జరిగినప్పుడు గతంలో 2 సార్లు వేలం ఇచ్చినా మీరు ఎందుకు అడగలేదు అని మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు అదే చూడండి, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ మంచి చెడు, వాళ్ళ ఆరోగ్యాలు ఏ రకంగా ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలనే దాని గురించి మీరు కలిసి రండి. లేకపోతే ప్రజలు ఇంకా అసహించుకుంటారు మిమ్మల్ని. ఇంకా అసలు మీకు మీకు రాజకీయ పరంగా భవిష్యత్తు అనేది ఉండకుండా భూస్థాపితం అయిపోతుంది. ప్రజలలో సానుభూతి ఉంది, ఇంతో అంతో తెలంగాణ కోసం ఇలా కేసీఆర్ గారు కష్టపడినారు అని చెప్పేసి కేసీఆర్ ఉంది. అది కూడా మీరు ప్రజలలో తూ అని ఊకరించేంత వరకు కూడా మీరు వెయిట్ చేయకుండా మీరు ప్రజల వైపు ఉండి నిజంగా మేము ఏం తప్పు చేసినాము గతంలో, మాకు 10 సంవత్సరాలు 2 సార్లు అధికారం ఇట్లా ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు? మా పరిస్థితి ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు 2వ స్థానం ఉంటే పార్లమెంట్కి వచ్చే వరకు 3వ స్థానం అయింది. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లు అయితే మా స్థానం ఏంది, మా గతి ఏంది అనేది అలా ఆలోచించుకొని మీరు ఎట్లా ఉంటుంది అనేది చేయండి. కానీ మీరు ఇట్లా ఇష్టానుసారంగా ఎవరు వస్తే వాళ్ళ మీదకి ఎగబడడం కాదు. మా స్టాండ్ మేము చెప్తున్నాం సార్, ఒకటే చెప్తున్నాము, సింగరేణి కార్మికులు కాదు తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఏ మనిషి అయినా ఏ వ్యక్తి అయినా బలహీన వర్గాల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని అది చేయాలని మేము ఒక్కొక్కరి మీద ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని సమస్యగా మారింది. దానివల్ల తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమొచ్చింది అనేది అభివృద్ధి నమూనా మీద పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు ఉన్నారు. వెంకటరెడ్డి గారు, మీకు కూడా అదే ప్రశ్న. తెలంగాణ సింగరేణి బొగ్గును తెలంగాణ కాకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది, దాన్ని అడ్డుకుంటాము. ఎంతకైనా తెలంగాణ ఇంటి పార్టీగా బీఆర్ఎస్కు పేరుంది కాబట్టి తెలంగాణ మీద బీఆర్ఎస్కే ప్రేమ ఉంటుంది అని బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. నిజమే మీరు అన్నట్టుగా తెలంగాణ ఇంటి పార్టీ వాళ్ళ ఇంటి పార్టీ. బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనేది వాళ్ళ ఇంటి పార్టీ, దాంట్లో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఒక్కటి, మనం ఏదైనా మాట్లాడే ముందు మంత్రులు అయ్యిండ్రు, ఎమ్మెల్యేలు అయ్యిండ్రు. రామూర్తి గారు రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. ఇది ఒక దేశము, ఈ దేశంలో ఒక విధానం ఉంది, పారిశ్రామిక విధానం ఉంటుంది, బొగ్గు విధానం ఉంటుంది, ఎడ్యుకేషన్ వైద్య విధానం ఉన్నది. వీటిని మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కేంద్ర ప్రభుత్వం కొన్ని విధానాలను రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి వాటికి సంబంధించి కొన్ని విధానాలను రూపొందించి చట్ట రూపంలో తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంటుంది. ఈ దేశంలో మనం ఒక భాగం అనేటువంటిది బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు అనుకుంటే చాలా సంతోషం. వాళ్ళు ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ వాళ్ళు మాది సపరేట్ తెలంగాణ. ఎవరికి లేదండి తెలంగాణ సెంటిమెంట్, మాకు లేదా, మేము ఉద్యమం చేయలేదా, వాళ్ళకొక్కరికే ఉందా, వాళ్ళొక్కరే చేసిందా?
చేసిన వాళ్ళు ఉద్యమం చేసిన వాళ్ళందరినీ పక్కకు కొట్టిండు. కోదండరామ్ గారిని పక్కకు కొట్టినప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఉద్యమం అనేటువంటిది. బిడ్డ ఎక్కడుంది, కొడుకు ఎక్కడుంది, కొడుకు ఎక్కడ ఉన్నాడు, అవన్నీ చరిత్ర ఎందుకు. కానీ నేను 69 నుంచి ఉన్న ఉద్యమంలో చరిత్ర నేను పోను. కానీ వాళ్ళు ఎంతసేపు మేమే చేసినాం అనేది చేసిండ్రు, అనుభవించారు, చాలా ఎంజాయ్ చేసిండ్రు. చాలా ఊరుకుంది. ఇక ప్రజలు కూడా మేము పక్కకు కూర్చుని ఒక భాగం. రెండవది ఏంటంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ. అదృష్టవశాత్తు ఆయన బొగ్గు గనులకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరిగినటువంటి చాలా కీలకమైనటువంటిది. కిషన్ రెడ్డి గారి మీద ప్రధానమంత్రి గారికి ఉండేటువంటి ఒక అభిప్రాయము ఏదైతే ఉందో చక్కగా దీన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే చాలా వివాదాలకు, మీకు తెలుసు నరేష్ గారు, బొగ్గు గనులు అంటే వివాదాలకు సంబంధించినటువంటి సమస్య. ఏ మంత్రి కూడా దాంట్లోకి వెళ్ళి ఆ బురద అంటకుండా బయటకు వచ్చిన సందర్భం మనం చూడలేదు. గతంలో కూడా ఇంతకుముందు మనకు పేరెందుకు కానీ మన తెలుగువాడు కూడా మంత్రి శాఖను చేయడం జరిగినటువంటిది విమర్శలకు గురి అయినటువంటి పరిస్థితి, ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం. ఇప్పుడు చర్చ ఏంటంటే నువ్వు రెచ్చగొట్టేటువంటి బీఆర్ఎస్ రెచ్చగొట్టేటువంటి అభిప్రాయం కాదు కదా. మన రేవంత్ రెడ్డి గారు అన్నారు ఈ యాక్షన్కు ముందు, వేలానికి ముందు బొగ్గు గనులను వేల వేయాలన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నుకోబడిన ప్రభుత్వం అది అడుగుతుంది, కేంద్ర ప్రభుత్వం ఉంది. మధ్యలో మీకే ఏమి బాధ, మీరు ఏదైనా ఉంటే చెప్పండి. మీరు చెప్పడానికి కూడా ఏం లేదు. లోకసభలో ఎవరు లేడు, ఆ రాజ్యసభలో ఒకరిద్దరు ఉన్నారు, పారిశ్రామికవేత్త ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు నిజానికి వీళ్ళు మాట్లాడుతున్నది వల్ల వస్తుంది ప్రైవేటీకరణ చేసినారు అనేటువంటిది. మీరు చట్టసభలకు పంపించిందే ఒక ఆయన గ్రనైట్స్ ఆయన పంపించింది, ఇంకో ఆయన ఫార్మా కంపెనీలకు సంబంధించినటువంటి వాళ్ళని పంపించారు. వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళు మాట్లాడతారు, చట్టసభలకు పంపించారు. అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇలా ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి వల్ల కిషన్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మీరు 10 ఏళ్ల లోపల ఎన్నడైనా ఒకనాడు కేంద్ర ప్రభుత్వం దగ్గర, ప్రధానమంత్రి గారి దగ్గర మా సింగరేణికి ఈ రకంగా అన్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక చర్చ పెట్టిందండి. మీరు ఏదైనా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిందండి. గౌరవ అప్పట్లో ఉండేటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలే. ఏంటంటే ఏది దొరికితే అది రాయి విసరడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి సింగరేణిని రక్షించుకోవాలి. ఏ రకంగా రక్షించుకుంటే బాగుంటుందో అనేటువంటిది మనం ఆలోచించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలా, కేంద్ర ప్రభుత్వం పనిచేయాలా, అపోజిషన్ పార్టీ కూడా పనిచేయాలి తప్ప ఇక మనకి ఏం లేదు, సబ్జెక్టు లేదు, ఐటెం లేదు, ఏది లేదు. ఈ ఐటెం ఒకటి దొరికింది అనే పద్ధతి లోపల మేము ఉద్యమం చేస్తామంటే ఎవడు ఉద్యమంలోకి వస్తారండి? ఎవరు నమ్ముతారండి వాళ్ళను? ఆ గత చరిత్రలో ఉద్యమం ఎక్కడుంది అనేటువంటి జేఏసీ ఏర్పడే వరకు ఆ 2-3 జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఉద్యమం అది. జేఏసీ ఏర్పడిన తర్వాత ఉద్యోగస్తులు వచ్చిన తర్వాత అందరికీ తోకలు కత్తిరించిండు. ఆయన చేసినటువంటి పాలన ఎట్లాంటిదో మనకు అందరికీ తెలిసినట్టు. మేమంతా విక్టిమ్స్ము. ఆ పాలనలో 20-30 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాడినటువంటి దాంట్లో మేమంతా ఇట్లాగే ఇవాళ టీవీలో మాట్లాడుకుంటే ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఆయన కొడుకు ఏం చేసిండో, బిడ్డ ఏం చేసిందో చెప్పాలి. రామ్మూర్తి గారు ఏం చేసిండ్రు? కేసీఆర్ కొడుకు అనే దాని మీద వచ్చితే పదవులు వస్తే వచ్చిందేమో, కానీ అంతర్జాతీయ అవన్నీ ఎందుకు చెప్పండి ఇప్పుడు. కాబట్టి నేనేమంటున్నా అంటే సింగరేణిని వాళ్ళొక్కరికే లేదు ఆ ప్రేమ. సింగరేణిని రక్షించుకోవాలి. అన్ని పార్టీలకు ఉంటుంది, అందరికి ఉంటుంది. అది ఉద్యమ చరిత్ర, అది ఒక ఖనిజ సంపద మనకు ఉన్నటువంటిది. మీరు ఇవాళ ఏం చేస్తే బాగుంటుందో మరి చెప్పొచ్చు కదా. గత 10 ఏళ్ల నుంచి ఏం చెప్పినటువంటి వాళ్ళు మీరు వేరే వేసినారు, అప్పుడు ఏం చేసినారు? సరే ఏం జరిగింది అనేది పక్కకు పెట్టండి. ఇవాళ చాలా నష్టం జరుగుతుంది. దానికి వయా మీడియా సింగరేణిని రక్షించుకుంటూ జాతీయ విధానంలో ఏదైతే మనం ఒక భాగస్వామ్యం తీసుకొని ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భము. కిషన్ రెడ్డి గారి సేవలను కూడా వాడుకుంటే బాగుంటుంది అనేటువంటిది రాజకీయాలకు అతీతంగా. కానీ మనం స్పందించండి, చాలా చక్కగా మాట్లాడిండు. బట్టి విక్రమార్క వెళ్ళినప్పుడు మనం కనపడుతున్నటువంటిది రాజకీయాలకు నేను అతీతంగా మాట్లాడుతున్నా. నేను సింగరేణిని రక్షించుకునే దాంట్లో నా పాత్ర నాకు ఉంటుంది. ప్రధానమంత్రి గారితో నేను మీటింగ్ అరేంజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తాను. ఆ మాట అన్న తర్వాత మేము ఉద్యమం చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే చేయండి. ఉద్యమం చేస్తే ఎవడొస్తాడు? మీ ఎమ్మెల్యేలే పారిపోతున్నారు, మీ ఎంపీలు పారిపోతున్నారు. ఇలా ఫస్ట్ టైం మీరు ఆలోచించుకోవాలి. లోక్సభలో ఒక ప్రాతినిధ్యం మీకు లేదు, మీరు మాట్లాడాలంటే కూడా స్కోప్ లేకుండా పోయింది. నేను అన్నది ఏంటంటే మీరు అనుసరించిన విధానాలను ఒకసారి సమీక్షించుకుంటే తప్ప మీరు భవిష్యత్తులో తెలంగాణ సమాజము, తెలంగాణ సెంటిమెంటు మీరు ఉంటే ఒక సలహా. నేను ఎందుకంటే గతంలో జేఏసీలో పనిచేసినాను కాబట్టి, మీతో కలిసి పనిచేసినాను కాబట్టి ఆ రకంగా ఏమైనా ఉంటే మీకు ఏమైనా భవిష్యత్తు ఉంటుంది తప్ప ఎంతసేపు ఏం చేయాలో అర్థం కాకుండా పరిస్థితులు, ఈ అవినీతి ఆరోపణలు వీటిలో బయటికి రండి. ముందు ఏం జరిగింది అనేటువంటి చెప్పండి. ఒక అణిచివేత అంటే ఎట్లాంటి అణిచివేత? అర్ధరాత్రి కోదండరావు లాంటి సాత్వికుని పట్టుకొని ఇల్లు కిటికీలు బద్దలు కొట్టి, తలుపులు బద్దలు కొట్టి చేసినట్టు మీరు మాట్లాడతారు ఉద్యమాల గురించి. మేము తెచ్చిన తెలంగాణ, మీకు హక్కు లేదు తెలంగాణ తెచ్చినటువంటి హక్కు అని చెప్పుకోవడానికి కూడా మీరు నాకు సిగ్గు అనిపిస్తుంది. మేము తెచ్చినాం అనేటువంటిది. తెచ్చిండ్రు, అనుభవించారు కుటుంబం మొత్తం 5 పేర్లు ఎందుకని 5. ఇంకా చాలదా మీకు? రైట్, ఓకే. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం గారు ఉన్నారు. జయరాం గారు, అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు సింగరేణికి సంబంధించి కారుణ్య నియామకాలు కానీ లేకపోతే ఇతరత్ర అంశాలన్నిటికి సంబంధించి సరే అదొక భాగము. మొత్తంగా సింగరేణి మనుగడకే ప్రమాదం తీసుకొచ్చే అవకాశాలు ఏర్పడ్డాయి ఈ వేలం పాట ద్వారా. ఈ వేలాన్ని ఆపాలి. సింగరేణి ఒక్కటే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న ఈ విధానాన్ని, గనుల
సవరణ చట్టం ఏదైతే ఉందో దానివల్లే ఇటువంటి పరిస్థితులు తలెత్తా ఉన్నాయి కాబట్టి సమగ్రంగా దాని మీద చర్చ జరగాలన్నది ఒక వాదనను కూడా టీఆర్ఎస్ తెర మీద తీసుకొస్తుంది. ఏంటి ఇది సింగరేణి వేలం పాట పాడడానికి ముందు దీనికి కోసం ఒక చట్టం చేశారు. ఏది 2021లో 22లో కొన్ని చట్టాలు చేసుకుంటూ వచ్చేసాను. ఈ చట్టాల ఫలం ఏంటి అంటే ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరిస్తున్నప్పుడు దానికి ఎలాంటి అజమాయిషి ఉండకూడదని దాన్ని చట్టం చేసినప్పుడు ఈ చట్టాన్ని బలపరిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్. వీళ్ళు ముఖ్యమంత్రులుగా ఉండేసి ఈ చట్టాలను, ఇది ఒక్క చట్టాలే కాదు, అనేక వివాదాస్పదమైన ప్రతి చట్టాన్ని బలపరిచింది కేసీఆర్ ప్రభుత్వం. మరి కేసీఆర్ ప్రభుత్వం, అప్పుడు బలపరిచిన కేసీఆర్ ప్రభుత్వము ఆ చట్టాలు చేసేటప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది, మిగతా పార్టీలు వ్యతిరేకించినాయి, డిఎంకే డిఎంకే కూడా వ్యతిరేకించేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ వ్యతిరేకించేసింది, అనేక పార్టీలు వ్యతిరేకించేస్తే వీళ్ళిద్దరు మాత్రమే పోయి తగుదనమ్మ పోయి చట్టాలకు వంత పాడుకుంటూ వచ్చేసిండ్రు. మరి వంత పాడిన చట్టం ఇదొకటే కాదు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విషయంలో కూడా దాన్ని డైల్యూట్ చేయడంలో కూడా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కీలక వ్యక్తులు. మనం ఎక్కడ ఏ సమాచార హక్కు కూడా మనం సేకరించడానికి లేదు. అంటే ఎక్కడైతే ప్రజలకు కావాల్సిన హక్కులను హరింపజేసే చట్టాల విషయం లోపల ఇది ఇబ్బంది జరుగుతుంది, ఈ చట్టాలు ఇబ్బందిగా ఉన్నాయి అని మాట్లాడడానికి ఏ ఒక్క గొంతుక ముందుకు రాలేదు, ఏ ఒక్కరు ముందుకు రాలేదు. ఇదే కేసీఆర్ మరి అప్పుడెందుకు మాట్లాడలేదు? దీనివల్ల ప్రమాదం ఉంటుందని మేము ఆ రోజు చెప్పాము, ఈ రోజు చెప్తున్నాం. ప్రమాదం ఉండదని చెప్పట్లేదు, ఆ రోజు ఉంటుందని చెప్పాము, ఈ రోజు ఉండదు. మరి ఆ రోజు నువ్వు మౌనం ఎందుకున్నావు? ఈ రోజు ఎందుకు ఈ డ్రామా చేస్తున్నావు? దీన్ని స్పష్టంగా చెప్పాలి అంటే ఈరోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఊసర వెల్లుల్లాగా మారిపోతున్నారు. అదే నీ ప్రభుత్వం వచ్చినట్టు అయితే నువ్వు దగ్గరుండి, అదే కాదు ఆర్టీసీ భూములు వేలం పెట్టడానికి కూడా ప్రయత్నం చేశావు. అదే ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది, అక్కడ భూములు కొల్లగొడుతున్నారు. మాలాంటి వాళ్ళము అహర్నిశలు లొల్లి పెట్టాము. మేము నేషనల్ మీడియా, ఇతర లాంగ్వేజ్లలో, ప్రాంతీయ లాంగ్వేజ్లో, అన్ని లాంగ్వేజ్లలో మాట్లాడిన వ్యక్తులం అందరం మాట్లాడాము. దానిపైన వెరికి తగ్గినాయి ప్రభుత్వాలు. మరి దాని సంగతి ఏంది? ఇక్కడ ఇంకోటి, విద్యా వైద్య సంస్థలను ఈరోజు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రజల చేతిలో, ప్రభుత్వం చేతిలో, ప్రజల చేతిలో ఉన్నాయా? ప్రైవేట్ దగ్గర నుండి మీరు ప్రైవేటీకరించింది కదా. అంటే ఈ రోజు ఒక బొగ్గు గనుల ఒక్కటే కాదు, ఇది మన సంపద అని చెప్పడానికి ప్రతిదీ కూడా ఈ విధంగానే డైల్యూట్ చేయడానికి కనుక ఆ చట్టమే చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడడంలో ప్రయోజనం ఏంది? అప్పుడు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? అప్పుడు నోరెందుకు పడిపోయింది? ఇప్పుడు మీరు యుద్ధం చేస్తామంటున్నారు. సరే, అప్పుడు మరి మాట్లాడలేకపోయారు, ఇప్పుడు యుద్ధం చేద్దాం అంటున్నారు. ఓకే, బీఆర్ఎస్ తరఫున యుద్ధం చేసినైతేనేమో మీరు జాతీయ పార్టీగా యుద్ధం చేయాలి. మీరే అంటున్నారు, మీ నోటి నుంచి ఏమంటున్నారు కేసీఆర్ గారు? మేము టీఆర్ఎస్ లోకి వెనక్కి రాము, మాది బీఆర్ఎస్ పార్టీనే, జాతీయ పార్టీనే అంటున్నారు. మరి జాతీయ పార్టీ విధి విధానాల లోపల మీరు ప్రైవేటీకరణకి మొగ్గు చూపిస్తున్నారా, వ్యతిరేకం? అది చెప్పండి ఫస్ట్. మీరు ఇది ఒక్కదానికే కోసం మాట్లాడతారా, లేకపోతే మొత్తం యావత్ ప్రైవేటీకరణ చేస్తుంటే మొత్తం మాట్లాడతారా? మోడీ చాలా స్పష్టంగా చెప్పిండు, భారత ప్రభుత్వము, మోడీ ప్రభుత్వము మేము ఎలాంటి బిజినెస్లు ప్రభుత్వం చెయ్యదు, పూర్తిగా మేము ప్రైవేటీకరిస్తాము అని చెప్పి వాళ్ళు ఎలక్షన్లోకి పోయారు. నేను వాళ్ళ తప్పని చెప్పడం లేదు, చాలా క్లియర్గా చెప్పారు. సార్ దాన్ని మ్యాండేట్ వచ్చిందా రాలే తర్వాత విషయం వాళ్ళకి. మరి మీరు దాన్ని అప్పుడు అన్నప్పుడు ఇది ప్రైవేటీకరించొద్దు, దీన్ని మేము చట్టాన్ని చెయ్యొద్దు అని చెప్పండి. మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఏ ఒక్క రోజైనా మోడీని కలిసారా? ఈ విధి విధానాల గురించి మాట్లాడారా? ఈ చట్టాలు చేయమని చెప్పారా? ఈ చట్టాలు మేము కోఆపరేట్ చేయమని చెప్పారా? అంటే మీ అవసరతలు అక్కర్లు ఉన్నాయి కాబట్టి ఏమైనా చేస్తారు. ఈ డ్రామా అంతా దేనికోసం అంటే ఓన్లీ కవితను జైలు నుంచి బయటికి పట్టుకొచ్చుకోవాలి, వీళ్ళ మీద పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి. అంటే ఇక్కడ ప్రభుత్వాలను భయపెట్టే విషయం లోపల ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు ప్రజల మేమైతే ఇన్వాల్వ్ ఉందాం. ఇప్పుడు మేము ఇప్పుడు చట్టం చేసినప్పుడే చేతుల నుంచి జారిపోయినాయి. ఈరోజు చట్టం చేసిన తర్వాత చట్టం వచ్చేసి కుడి చేతితో సంతకం పెడితే ఎడం చేతితో వచ్చేసి నువ్వు యుద్ధం చేస్తా అంటే ఎవరు నమ్ముతారా అయ్యా? ఓకే, రైట్. ఎట్లా నమ్ముతాం మేము? రైట్. ఓకే, నువ్వు చేసే ఉద్యమానికి మేము రావాలి కదా. రైట్. ఓకే, తెలంగాణ ఉద్యమానికి మేము అంత ముందున్నాం, మేము సర్వం కోల్పోయాము, అందరం ముందున్నాం. కులం లేదు, మతం లేదు, పిల్లలు లేరు, ఆడవాళ్ళు లేరు, అందరూ చిన్న పిల్లలతో సహా రోడ్ల మీద వచ్చేసి కొట్లాడినాం, కూర్చున్నాం,
తెచ్చుకున్న తెలంగాణను ఏం చేసినావు? ఎవరి పాలు చేశావు? రైట్ సార్, రైట్. ఒక నిమిషం. చేసి ఆ దొంగలు ఈ రోజు నీ దగ్గర కూడా లేరు, మళ్ళీ పక్క పార్టీలో. ఆ దొంగలను ఆపే శక్తి కూడా నీ దగ్గర లేని వ్యక్తివి, నువ్వు యుద్ధం ఎక్కడ చేస్తావు చెప్పు నాకు. రైట్, ఓకే, ప్లీజ్. రైట్. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత బొమ్మర రామూర్తి గారు ఉన్నారు. బొమ్మర రామూర్తి గారు, ఈరోజు విషయం కాదు, 2015లోనే ఈ గనుల సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు బీఆర్ఎస్ మాట్లాడలేదు. అప్పుడే దాన్ని ప్రతిఘటించి ఉంటే ఈరోజు ఈ దుస్థితి సింగరేణికి ఏర్పడేది కాదు అనేది ఒక వాదన. ఏంటి మీ సమాధానం? అప్పుడు అడ్డుకున్నాం. చాలా చట్టాలకు మేము సపోర్ట్ చేసినాం. తర్వాత ఈ చట్టాలు మంచి కావని తెలిసిన తర్వాత చాలా చట్టాల నుంచి వెనక్కు తీసుకున్నారు. వాళ్ళే స్వయంగా బీజేపీ పార్టీనే చాలా వాటిని వెనక్కు తీసుకున్నారు. రైతు చట్టాలు కానీ మిగతా చట్టాలు కానీ చాలా వెనక్కు తీసుకున్నారు. నేను ఒక్కటే మన వాళ్ళకు క్వశ్చన్ అడుగుతున్నా, అప్పుడు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఎందుకు నాలుక పడిపోయింది, మాట పడిపోయింది? ఎందుకు ఇప్పుడు చేతగాని దద్దమల్లాగా ఉంటున్నారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఆయన అటు ఇటు కానీ ఏ పార్టీకి సంబంధించిన లేని ఆయన రాజకీయ విశ్లేషకుడు అంటున్నాడు. మరి అదే కాంగ్రెస్ పార్టీ అప్పుడు వ్యతిరేకించింది కదా, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఒత్తాసు పలుకుతుంది? ఒక పక్క బీజేపీ మిత్రులు అంటారు, రేవంత్ రెడ్డి గారు ప్రైవేట్ పరం చేద్దామన్నారు, దానికి సానుకూలంగా మాట్లాడిండు. సిగ్గుండాల మాట్లాడడానికి, బుద్ధి జ్ఞానం ఉండాల. ప్రైవేట్ పరం చేయడం అంటే ఈ తెలంగాణ సంస్థల్ని అమ్మడమే కదా, తెలంగాణ సంస్థల్ని వేరే రాష్ట్రాలకు తీసుకుపోవడమే కదా. జ్ఞానం లేకుండా మన ఉద్యమకారులాట. మీరు ఏ ఉద్యమం చేసి ఎక్కడ పొడిచిరో నాకు అర్థం కావడం లేదు. మీరు పెద్ద మనుషులు, మీరు బీజేపీకి మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా సిగ్గు లేకుండా కిషన్ రెడ్డి గారు వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రజల హక్కులు ఈడ పోతున్నాయి. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తెలంగాణ ప్రజల నుండి ఇవి కాపాడుతారా, లేదు ఈ వేలపాటని కాపాడుతారా, ప్రైవేట్ పోకుండా అడ్డుకుంటారా, లేదా రాజీనామా చేస్తారా గది చెప్పాలా. కానీ ఇవో అప్పుడు ఏదో కేసీఆర్ గారు చేయలేదు. అప్పుడు కానీ ఎప్పుడు కానీ కేసీఆర్ గారు సింగరేణి సంస్థని లాభాలకు తీసుకొచ్చిందే తప్ప ఎక్కడ కూడా ప్రతి వాటాని ఆ వాటా వచ్చిన లాభాన్ని కూడా ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కు వాళ్ళకు వాటాలలో లాభం ఇచ్చిండు. అంత చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పొట్టను కొట్టలేదు. ఎవరి దగ్గర ఒక రూపాయి కూడా తీసుకోకుండా తెలంగాణ సమాజాన్ని ఉవ్వెత్తున పైకి తీసుకురావడానికి ప్రయత్నం భాగస్వామైంది తప్ప ఎక్కడ కూడా వెనుకపోలేదు. ఏ రోజు కూడా తెలంగాణ హక్కుల కోసం కానీ, తెలంగాణకు రావాల్సిన వాటా గురించి కానీ, తెలంగాణ సింగరేణి గురించి కానీ, తెలంగాణ కంపెనీల గురించి కానీ, తెలంగాణకు 7 మండలాలు ఆంధ్ర వాళ్ళకి పోతే దాని గురించి కానీ, రేపు కొట్లాడేది ఉక్కు ఫ్యాక్టరీ కానీ కోసం కానీ దేనికోసమైనా కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ ఒకవేళ ఏదో 1-2 సీట్లు, మీరు 3 సీట్లలో ఉండే 4 సీట్లు ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మేము 38 సీట్లలో 5-6 పోతే దత్తమ్మలు పోతే పోనీ 30-35 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం అంత ఉత్తగా మక్కల పుట్టి బుగ్గల పోతుందని చాలా మంది అన్నోదే ఆగమైన తప్ప బీఆర్ఎస్ పార్టీ ఆగం కాదు. కాబట్టి మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ అది బీఆర్ఎస్ పార్టీలోనే దూరే తెలంగాణ తత్వం ఉంది, అందులోనే డిఎన్ఏ ఉంది. కాబట్టి మీరు మాట్లాడితే కేసీఆర్ గారు ఉద్యమకారుడి ఒక పక్క అంటూనే మళ్ళా కేసీఆర్ గారు ఏం చేసిండని చెప్తారు. వీళ్ళకు ఒక విషయం లేదు, ఒక బాధ్యత లేదు, ఒక తల తోక తెలియకుండా మాట్లాడుతున్నారు. నాకు ఈ 2 పార్టీలు నేను ఒకటే అడుగుతున్నాను, ఈ 2 పార్టీలు ఇప్పుడు సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తారా, వేలం పాట వేస్తారా, దెయ్యమా? వాటికి మీరు అనుకూలమా, సానుకూలమా? ఈ తెలంగాణ బొగ్గు మన బొగ్గు కాదా, మన హక్కు కాదా? ఇది చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కదా, వేలం పాట పిలిచే వాళ్ళు కదా. మరి మీరు మాట్లాడకుండా, మీరు చేయకుండా, మీరు అధికారంలో ఉండి ఆ రోజు అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజు ఎందుకు సహకరిస్తున్నది? ఇద్దరు దొంగలు కాదా? తోడు దొంగలు అయిందా లేదా? బీజేపీ కాంగ్రెస్ పార్టీలు 2 తోడు దొంగలై ముందే గెలవక ముందే 7-8 కాంగ్రెస్ గెలుతుందా, బీజేపీ గెలుతుందని రేవంత్ రెడ్డి చెప్తాడు. దాన్ని చేయడానికి డమ్మీ అభ్యర్థులు పెడతారు. ఇవన్నీ ప్రజలు చూస్తారు లేదా? ప్రజలకు అర్థం కావడం లేదా? ఏం మాట్లాడుతున్నారు? లేకుండా అవగాహన లేకుండా, తెలంగాణ సమాజం మీద కనీసం ప్రేమ లేకుండా, తెలంగాణ ఎలా అభివృద్ధి కావాలో కనీసం తెలియకుండా మాట్లాడితే ఎలా అండి? ఒక ఆయన పెద్ద ఆయన అంటాడు, ఒక ఆయన నేను డాక్టర్ అంటాడు, ఒక ఆమె నేను కాంగ్రెస్ పార్టీ అంటారు. కానీ మీ తత్వం ఎడబోయింది. తెలంగాణ సమాజం బాగుపడాలన్నా
మొత్తం ఆ సంస్థలు మొత్తం ప్రైవేట్ కావాలి. రైట్ ప్లీజ్. ఓకే, మనతో పాటు బొజ్జ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, టీపీసీసీ అధికార ప్రతి మన స్టూడియోలో. సంజయ్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టుగా గతంలోనే జరిగింది. బొగ్గు గనుల సవరణ చట్టం జరిగింది, సింగరేణి వేలానికి సంబంధించి జరిగింది. సరే, గతంలో కాంగ్రెస్ వ్యతిరేకించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో మీరే ఉన్నారు, గట్టిగా మీరు అపోజ్ చేయొచ్చు కదా, వ్యతిరేకించవచ్చు కదా వేలం పాటని. సార్ మీరు ఒక్కటే మేము అనేది ఏంటంటే రాష్ట్రంలో మేము అధికారంలో, కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. రెండు కలిసి ఇద్దరు కలిసి దేశం కానివ్వండి, ఇక్కడ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను మనము చూడాలా వద్దా? పిచ్చోళ్ళలాగా ఒకటే పిచ్చుకు ఇట్లా పిచ్చోళ్ళలాగా టీవీ ముందరికి వచ్చి ఒకటే అరుస్తుంటే ఏం చెప్తారండి? అట్లా అరవకూడదు. మీ విధానం మీరు చెప్పాలి. మేము అట్లా చెప్తున్నాం ఇట్లా చెప్తున్నాం అంటే మీరు అది చేసుకొని అట్లా తెలివి కాదు. సబ్జెక్ట్ కాదు సార్. ఆయన అన్నదానికి ప్రతిదానికి నేను సమాధానం చెప్తాను. నేను చెప్తాను వ్యక్తిగతంగా మమ్మల్ని అన్న ఇప్పుడు ఇంతమంది పానల్లో కూర్చున్నప్పుడు మాట్లాడదు సార్. అట్లా మనము ఇవాళ కోట్లాది కోట్ల ప్రజలు చూస్తారు, కొంచెం మాట్లాడేటప్పుడు ఉండాలి. ఏది చేసినా ఏది చేయకపోయినా బీజేపీ కాంగ్రెస్ కలిసి మీ పార్టీని భూస్థాపితం అయితే చేస్తాం. అది మాత్రం ఆయన అంటున్నాడు కదా, వీళ్ళిద్దరు కలిసి మాకు చెప్పాలి అంటే మావే మాకుంటది, వాళ్ళవే వాళ్ళకుంటది, మేమిద్దరం కుమ్మక్కైనామంటే దానికి ఇంకా అది ఊరిక పెద్దసార్లు వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏంటి సార్, వీళ్ళు సిగ్గుందా అని అడుగుతారు. ఎవరికి సిగ్గుంది? మీకు సిగ్గుందా? మీ కేటీఆర్కి ఉందా? మీకుందా? ఎవరికి సిగ్గుందా అని ఇందాక రామూర్తి గారు మాట్లాడారు. తెలంగాణలో సింగరేణి ఇప్పుడు అరే నేను రాసుకున్నాను సార్ ఆయన మాట్లాడిన దాంట్లో. ఇట్లా ఈ మాటలకు నేను అనేది అంటే ఇవాళ మీరు సింగరేణి కార్మికుల ఉద్యోగాల గురించి ఇలా వాళ్ళ దాని గురించి పట్టించుకొని 10 సంవత్సరాలు పట్టించుకొని మీరు ఈరోజు ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు ఎక్కిరిస్తున్నారంటే సిగ్గుందా అనే మాట మీరు మాట్లాడుతున్నారంటే ఆ మాట మీకే తిరిగి వెనక్కి వస్తుంది. మేము అనేది ఏంటి సార్, ఇప్పుడు మాకు అంత చరిత్ర ఉంది ఇంత చరిత్ర ఉందని మరి ఏం చరిత్ర చేసి సింగరేణి ఉద్యోగులను మీరు ఆదుకున్నారు? వాళ్ళని ఎందుకు ఈ రకంగా చేసిండ్రు? 2 సార్లు వచ్చినప్పుడు మీరెందుకు ఆపలేదు? ఇప్పుడు ఒకటిసారి గిచ్చి కయ్యాలు పెట్టుకోవాలనేది ఇలా బీఆర్ఎస్ పార్టీకి అవసరం. ఎందుకంటే అరే ఇవాళ కేంద్రంకు ఒక ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒక సీఎం స్థాయిలో మనం కంపల్సరీ వీళ్ళు ఓర్వరండి, గిచ్చి కయ్యాలు పెట్టుకుంటారు. వీళ్ళకి ఎట్లుంటుంది అంటే అమ్మ పెట్టదు అడుకోనియదు, ఎప్పుడు చూడినా బీజేపీలతో మనం గొడవ పెట్టుకోవాలి. అక్కడ మోడీ గారితో గొడవ పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బదలంగా అది మీకు. ఎందుకంటే గతంలో అట్లనే చేసిండ్రు మోడీ గారు. ఒక ఫోటో కాల్ కూడా దేశ ప్రధాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు కనీస విజ్ఞత లేకుండా ఏ రకంగా చేసిండు ఆ రకంగా మేము చేయం. మా సంస్కృతి అది కాదు. మేము ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో 100% మా సీఎం మా డిప్యూటీ సీఎం బట్టి గారు మాట్లాడతారండి. వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళకు ఒక విజన్ ఉంది, వాళ్ళకు ఒక మాట్లాడకుండా ఎట్లుంటుందండి? వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే దేశ ప్రయోజనం రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పనిసరిగా ఇలా 2 పార్టీలు ఆలోచించాలి. ఎలక్షన్లు అయిపోయింది, మీకు మీ దుకాణం బంద్ చేసిండు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. ఇవాళ ఏమంటే దద్దమ్మలని మాట్లాడుతున్నారు. వాళ్ళని దద్దమ్మలు మీ దగ్గర ఉన్నప్పుడేమో శుద్ధపూసలు, మా దగ్గరకు వస్తే దద్దమ్మలు. వీళ్ళు ఒక్క మాట మాట్లాడితే మళ్ళీ ఈమె మాట్లాడుతారు. నేను అనేది ఒక్కటిసారి, ఎందుకంటే తెలంగాణ ఒక్కటే నిమిషం, తెలంగాణ ప్రజలు అనేది మీకు మీదేంది మీ బతికేంది అనేది మీరు ఒక్కసారి చూసుకోండి. మీరు ఇట్లనే చేసిండ్రు అనుకో ఈ ఉద్యమం మొత్తం తెలంగాణ ఉద్యమకారులు మొత్తం ఉద్యమిస్తారు 100%. ఓకే ప్లీజ్ వెంకరెడ్డి గారు. సార్ ఏంటి ఇప్పుడు అల్టిమేట్గా కిషన్ రెడ్డి గారు కూడా తెలంగాణ గనుల మీద సింగరేణికే పెత్తనం ఉండేలా నా ప్రయత్నం చేస్తాను అన్నారు. నిజంగా ఈ సింగరేణి వేలానికి సంబంధించి బీజేపీ అనుకూలమా వ్యతిరేకమా? స్ట్రైట్ ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు చెప్పినా కదా మన నరేష్ గారు, ఒక విధానము, ఒక పార్టీకి ఒక విధానం ఉంటుంది. విధానం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అది ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ ఆయన మొదలు చెప్పాలి. మాకు ఏం మాట్లాడుతారో అర్థమైతే లేదు. ఒకటి. రెండు మూడవది ఏంటంటే ఆయన ఏదో అంటున్నాడు ఉద్యమం ఏం చేసిండు ఏం కదా అని. ఆయన ఉంటున్నాడే జైలుకు పోయిన తెలంగాణలో. ఆయన వయసు ఎంత? ఒకవేళ పుట్టి ఉంటే 4వ తరగతిలో ఉంటాడు ఆయన. ఏం మాట్లాడతారండి ఆయన? ఇంకా కేసీఆర్ స్కూల్ ఆఫ్ థాట్ భాషను మాట్లాడుతారు వాళ్ళు. ఇప్పటికైనా మార్చుకొని ఏమైనా డిపాజిట్లు వస్తాయి. ఇప్పటికే డిపాజిట్ రాలేదు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే గతంలో ఒక ప్రభుత్వము, ఇదే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఒక విధానపరమైన నిర్ణయం చేస్తున్నాడు. మీరు ఏం చేసింది ఆ రోజు? మీకు అవసరం ఉంటే ఒకటి, అవసరం లేకపోతే ఒకటి. కొన్ని చట్టాలను సమర్థిస్తారు, కొన్ని చట్టాలను వ్యతిరేకిస్తారు. నేను అంటున్నది ఏంటంటే మీరు ఒక ఆలోచన నుంచి బయటికి రండి. ఈ ఉద్యమం మేమే చేసినాము, మా వల్లనే తెలంగాణ వచ్చింది అనేటువంటి ఈగో ప్రాబ్లం నుంచి, అహంకారపూరితమైనటువంటి భావజాలం నుంచి బయట వస్తే కనీసం ప్రజలు రేపాన మీ వైపు చూస్తారు. మీరు చేస్తే ఎవరు తెచ్చిండండి ఉద్యమం? ఏడ ఉన్నాడండి?
ఎవరు నమ్మిండండి? 700 బిల్లు పార్లమెంట్ లో పెట్టినాడు, మేము ఉన్నాం ఢిల్లీలో. అవును. ఎవరున్నాడు కేసీఆర్ చెప్పమనండి. రైట్ సార్ ప్లీజ్ కొత్త చర్చ. మాతో రైట్ సార్ ప్లీజ్. చర్చ కాదు, ఆయన వాళ్ళు ఇంకా అరచడం అనేటువంటి ఆ స్కూల్ లాంగ్వేజ్కి వెళ్ళి బదికి రండి. ఇవాళ అడుగుదాము, అందరం అడుగుదాము. కాంగ్రెస్ ఒక విధాన నిర్ణయం చెప్తుంది. వినండి ప్లీజ్ సార్ క్లోజ్ చేద్దాం సార్, మనకు సమయం మించిపోతుంది. మళ్ళీ కూడా చర్చించుకుందాం సార్. సార్ ప్లీజ్ మాట్లాడేది రైట్ మీ ఓకే భాష భాష అట్లా మాట్లాడకూడదు, భాష అట్లా మాట్లాడకూడదు. ఇప్పటికంటే రైట్ ఓకే రైట్ ప్లీజ్ సార్ ముగిద్దాం. ఇది ఇవాళ మన బిగ్ టాక్ సార్. ప్లీజ్ ప్లీజ్ రైట్ మళ్ళీ కూడా చర్చిద్దాం సార్, సమయం మించిపోతుంది. రైట్ రైట్ ఓకే రైట్ సార్, వ్యక్తిగతంగా అవసరం లేదు, తెలంగాణకు సంబంధించి. రైట్ ఇది ఇవాళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ తాటికేల జయరాం మన స్టూడియోకి వచ్చి సమయం కేటాయించినందుకు టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బొజ్జ సంజయ్ రెడ్డి గారు, వారితో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత బొమ్మరి రామూర్తి గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ గంగాపురం వెంకటరెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది ఇవాళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర సామాన్యుడి న్యూస్ ఛానల్.